ఓం శ్రీ వాసవీదేవి నమః. మాది కన్యకావరి దేవస్థానం విశాఖపట్నం అంటారండి. నా పేరు రామిలి బుచ్చి భాస్కర్ కుమార్ శర్మ. మా దేవాలయంలో వైశాఖ శుద్ధ దశమి సందర్భం అమ్మవారి జన్మదిన సందర్భంగా ఈరోజు అత్యంత వైభవంగా చేస్తున్నామండి. మా అమ్మవారి 102 ద్రవ్యాలతోని పంచామృతం పలరసాలతో అభిషేకం చేయడం జరిగింది. తదనంతరం సువర్ణ పుష్పాలతోని సువర్ణ వస్త్ర అలంకరణ పుష్పాలంకరణ చేయడం జరిగిందండి. అదేవిధంగా వచ్చిన భక్తుల చేత కూడా 102 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయించాం. తర్వాత అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 102 ప్రదేశాల్లో ఈరోజు మహానదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం అత్యంత భారీ ఊరేగింపు కూడా జరుగుతుందండి మేళతాళాలతో. కాబట్టి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నాం. శ్రీ వాసవీదేవి అయిన మహా శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థాన సంఘ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ఈరోజు అమ్మవారి జయంతి. గత 40 సంవత్సరాలుగా ఈ జయంతి ఉత్సవాలు మా కోవిల్లో మేము జరుపుకుంటున్నాము. ఈ ఏడాది కూడా ఘనంగా జరుగుతున్నాయి. మాకు ఉదయాన్నే నుంచి అనేక మంది భక్తులు చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మార్నింగ్ 3 గంటలకి క్షీరాభిషేకంతో స్టార్ట్ అయిన కార్యక్రమము ఈ ఉత్సవం. 8 గంటలకి అమ్మవారు పూల అలంకరణతోటి బంగారం చీరతోటి అలంకరణ చేశాము. అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రసాద వితరణ మార్నింగ్ భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా భక్తులకి ప్రసాద వితరణ జరిగింది. ఇది అయిన తర్వాత కుంకుమ పూజ 10:30 నుంచి స్టార్ట్ చేశాము. అది అయిపోయిన తర్వాత హోమం స్టార్ట్ చేసాము. ఈ హోమం తర్వాత మనకి ఏంటంటే మధ్యాహ్నం నారాయణ సేవ ఉన్నది. ఆ నారాయణ సేవల్లో ఇంచుమించుగా మేము 20 నుంచి 25 సెంటర్స్లోని ఇంచుమించు ఒక్కొక్క సెంటర్కి 200 మందికి చొప్పున మేము ఏంటంటే అన్నదానం చేస్తున్నాము. ఇది వాసవి క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు సంయుక్తంగా కూడా మేము వాళ్ళు కలిసి చేస్తున్నామండి. ఇదంతా అయిన తర్వాత మధ్యాహ్నం 5 గంటలకి అంబికాబాద్ జగదాంబ జంక్షన్ దగ్గర నుంచి శోభాయాత్ర అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. అందులో వివిధ రకాల తప్పెటిగుళ్ళు లేక కేరళ బ్యాండు ఇలాంటివన్నిటితోటి శోభాయాత్ర బయలుదేరుతుంది. అమ్మవారికి 102 సారి సామాన్తోటి వాసవియన్స్ అందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. అలాగే ఇక్కడ ఇదంతా కూడా జగదాంబ నుంచి మొదలుకున్న ఈ ప్రొసెషన్ మన కోవిల్లోని కృపా మార్కెట్ దగ్గర ఉన్న కోవిల్లోని ఆఖరికి అవుతున్నది. రాత్రి 8:30కి 9 గంటలకు చేరుకుంటాము. గుడికి చేరుకున్న తర్వాత అందరికీ కూడా నైట్ ప్రసాద వితరణ అదే డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత రాత్రి 10 గంటలకి అమ్మవారికి పవళింపు సేవ. ఈ రోజుతో ఆఖరి ఘట్టంతో మొత్తం కార్యక్రమం పూర్తి అవుతుంది.